ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 11 నుంచి 13వ వచనం వరకు చూసుకుందాం. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి మాటలు ఇక్కడ మనము చూస్తా ఉన్నామండి. శాస్త్రులు, పరిసయ్యులు వీరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలంలో ఉన్న మతాధికారులు. పరిసయ్యులు ఒక ప్రశ్న ఇస్తా ఉన్నారు యేసు ప్రభుని, అయ్యా నీవెందుకు పాపులను ప్రేమిస్తా ఉన్నావు? నీవెందుకు పాపులతో కలిసి భోజనం చేస్తా ఉన్నావు? మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటకు జవాబిస్తా ఉన్నారు, నేను పాపులనే పిలువ వచ్చాను, నీతిమంతులను పిలువ రాలేదు. వైద్యుడు ఎవరికి కావాలంటే అనారోగ్యంతో ఉన్నవారికే, రోగంతో ఉన్నవారికే వైద్యుడు కావాలి, కానీ ఆరోగ్యం గల వ్యక్తికి వైద్యుడు అక్కర్లేదు కదా. అదేవిధంగా పాపంలో జీవిస్తున్న వ్యక్తుల కోసమే నేను వచ్చాను, పాపులను రక్షించడానికే నేను వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నిజమేనండి, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మానవునిగా, దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు ప్రభు అంటే పాపులను రక్షించడానికే వచ్చినాడు. లోకంలో పాపంలో పడి చెడిపోయిన మానవుణ్ణి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినారు. బాప్తిజం ఇచ్చి యోహాను కూడా, ఇదిగో లోక పాపమును మోసుకొని పో గొర్రెపిల్ల అని యేసు ప్రభువారికి పేరు పెట్టడం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు పాపంలో జీవిస్తున్నావా? ఘోరమైన పాపివా? త్రాగుడు, జూదము, వ్యభిచారము, ఇంకా వివిధమైన చెడ్డ కార్యాలు చేస్తూ కదండి లోకంలో హీనమైన బ్రతుకు బతుకుతున్నావా? కొన్నిసార్లు పాపం వల్ల నీకు అనారోగ్యం వచ్చిందా? వ్యాధితో ఉన్నావా? మరి దిక్కులేని పరిస్థితిలో ఉన్నావా? నీ పాపం వల్ల నీకు శిక్ష వచ్చిందా? కదండి, నువ్వు చేసుకున్న పాపాల వల్ల నీకు శాంతి సమాధానం దూరం అయిపోయిందా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసమే ఈ లోకంలో జన్మించినారు.